హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. ఇది పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా పచ్చివాసన అంతా కూడా పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆనియన్స్ ఒక 2 మీడియం సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఈ ఆనియన్స్ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి ఆనియన్స్ అంతా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను ఒక పిడికిడి వరకు పుదీనా ఆకులు తీసుకున్నానండి. ఈ పుదీనా ఆకులను కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా ఆకులు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ టమోటా రైస్లో. ఈ పుదీనా ఆకులు కూడా యాడ్ చేసి ఆకులు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఆకులంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 బాగా పండిన టమోటాలని తీసుకున్నాను. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజువి టమోటా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈ విధంగా టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రాళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ. ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ముక్కలంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకుందాము. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి. మనకి లంచ్ బాక్సెస్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మగ్గిపోయాయి మనకి టమోటా ముక్కలంతా కూడా. ఇప్పుడు ఇందులోకి కారం నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. కారం మీరు ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశానండి. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇదంతా కారం అంతా కూడా పచ్చివాసన పోయేంతసేపు 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేసేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఒకసారి ఉప్పు అంతా చెక్ చేసుకొని సరిపోయింది అనిపిస్తే ఈ విధంగా బాగా పొంగొచ్చే వరకు ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత ఇందులోకి 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక 1/2 అవర్ రైస్ని నానబెట్టుకోండి, మనకు బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది టమోటా రైస్ అనేది. ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రైస్ అంతా కూడా బాగా ఉడికేంతసేపు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కింద నుండి పైకి మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తే మనకి రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా రెడీ అయింది మనకి రైస్ అనేది. దీన్ని మనము స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు వదిలేస్తే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి కానీ చిన్నపిల్లలకి బాక్సులకి ఆఫీసులకు కానీ ఇవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.